మా ఊరు సమీపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మా అమ్మ మా నాన్న అందరూ చర్చికి వెళ్తున్నారు పంతులు గారు, మరి నన్ను కూడా రమ్మంటున్నారు, నా పరిస్థితి ఇట్టా ఉంది, వాళ్ళ దేవుడు నిజమా అబద్ధమా ఏంటి అని అడగటం జరిగింది. ఏ ఊరండి? మూలపాడు. మూలపాడు మా కేతనకొండకి యువతల మూలపాడు ఉంటుంది. ఆ మూలపాడులో సీతారామయ్య గారు అని బాగా వయసులో పెద్ద ఆయన. ఆ టైంలో ఆయన మనసులో ఉంటున్నారు, వాళ్ళ అల్లుడు గారు పురోహిత్యం చేస్తూ ఉన్నారు. ఈ కేతనకొండకు కానీ కాశవరం శివాలయానికి కానీ ఇట్లా చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా అన్నాడు, అరే మీ అమ్మ నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, నువ్వు కూడా ఆ దేవుడిని నమ్ముకో, చాలా నీకు మంచి జరిగిద్ది, నేను చెబుతున్నానని ఎవరితో చెప్పమాక అని అన్నాడు. సరేనండి, మరి మీ దేవుడు మీ అమ్మ దేవుడు మంచోడు గొప్పోడు అయితే మరి మీరేందండి ఇదే చేస్తున్నారంటే, అవన్నీ నువ్వు అడగకూడదురా, మేము చెప్పకూడదు, కొన్ని సత్యాలు నీకు చెబుతాను వినమన్నాడు. సాయంత్రం మేము కూడా ఇంటికి వచ్చాక భోజనం చేసుకొని స్నానం చేసి భోజనం చేసుకొని పండుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుతాను రా, గుర్తు పెట్టుకోమన్నాడు. ఏంటదంటే నాకు ఆ శ్లోకాలేం రావు సార్, వాళ్ళు చెప్పిన గుర్తుండే. ఓకే. ఆయన గారు ఏం చెప్పారంటే, అసతోమ సద్గమయ తమతోమ జ్యోతిర్గమయ అని ఒక మాట చెప్పాడు. దీని అర్థమైంది అయ్యగారు అన్నాను. మేము అసత్యంలో ఉన్నాం, సత్యంలోనికి నడిపించు, చీకట్లో ఉన్నాం, వెలుగులోనికి నడిపించు అని సాయంత్రానికి మేము కూడా అనుకునే పండుకుంటాము, ఇదంతా మా వృత్తిరీత్యా చేస్తున్నాం బాబు అని చెప్పాడు.